తెలుగులో చెప్పుకోవడం దర్శకుడు అనుకోలేరు. సిగ్గు డైరెక్టరు, కమింగు, ఆన్ ది వే, ఏదో కెమిస్ట్రీ, వేవ్ లెంగ్త్ ఇవి ఎక్కువైపోయినాయి. పేరేమో తెలుగు సినిమా, మాకు అవార్డు రాలేదు అది రాలేదు అని ఏడుస్తారు. మళ్ళీ తెలుగులో సినిమా తీస్తే కదా తెలుగు వాళ్ళని పెట్టి పూర్తిగా తీయండి. సార్ మీరు ముందు నుంచి కూడా తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇక్కడ ఆర్టిస్టులు ఉండగా ఉపయోగించకుండా పరాయి వాళ్ళని తీసుకురావడం ఏంటంటే, ఎందుకంటే మీరు ఎప్పుడు మంచిగా ఆర్టిస్టులు ఉన్న నజీరుద్దీన్ షా కావచ్చు, లేకపోతే నానా పటేకర్ కావచ్చు, అటువంటి వాళ్ళకి అమితాబ్ బచ్చన్తో పాటు ఎవరిని అభ్యంతర పెట్టలేదు. మన దగ్గర ఉన్న వాళ్ళని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని ఒక ఫైటే చేశారు మీరు. ఎందుకని ఇక్కడ దర్శకులు ప్రోత్సహించట్లేదు, నిర్మాతలు అంతా వాళ్ళకి సహకరించట్లేదు? ఆ మాట వాళ్ళని అడిగితే బాగుంటుందండి, నేను చెప్పలేను దానికి సమాధానం. విద్వత్ ఎప్పుడైతే కమర్షియల్గా అయిపోయావో అప్పుడు విద్వత్ తగ్గిపోద్దండి, విద్య తగ్గిపోద్ది. ఎవరినైనా తీసుకోండి అప్పటి నుంచి ఇప్పటిదాకా. పూర్వులు వాళ్ళు ఏంటంటే దర్శకులు, వాళ్ళు నేర్చుకున్న గురువులు వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాబట్టి ఆ స్టాండర్డ్గా కొన్నాళ్ళు ఉండగలిగారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? అదే తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ వరకు వెళ్ళిందండి. ఇంకా మీలాంటి పెద్దలు చెప్పిన సూచనలు తీసుకుని నడవకపోతే ఎక్కడికి ప్రయాణిస్తున్నట్టని. గొప్ప సినిమా గొప్ప ఇదంటే ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవరు లేడు, అతనికి ఏం గౌరవం జరిగింది చెప్పండి? అవును. ఆయన పద్మశ్రీ కూడా కర్ణాటక స్టేట్ వాళ్ళు ఇచ్చారు. ఆయన మరి అంత పేరు తెచ్చుకున్నాడు, అంత గొప్పవాడు, ఆయన పేరు చెప్పాలి కదా ఎవడైనా. అతను లేకపోతే సినిమాలో వేషం లేదు కదా. మరేం గౌరవించారు అతన్ని? అదే చెప్తున్నాడు, విద్వత్ తెలిసి ఉండాలి. తెలుగు సాహిత్యం కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, ఎక్కడా లేకుండా ఆ ప్రయాణం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా మీరు అనుకున్న రోజులు, అంటే మీరు సినిమాలు చూసిన రోజులు, మీరు నటించిన కొన్ని సినిమా రోజులు మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి, లేకపోతే ఇలా ప్రయాణం? ఎలక్షన్లో చూస్తున్నారు, వేవురాల అలాగే మనకి ఇక్కడ కూడా వస్తుంది ఎప్పటికో రోజు. అదే ఆశ. పెద్దలందరూ ఇదివరకు మనం ఇట్లా అవుతుందని వాళ్ళు అనుకున్నారా? రామనాయుడు గారు అనుకున్నాడా? రోజు ఇంటికి వచ్చి చాలాసార్లు వచ్చేవారు ఆయన. పాపం ఏం తోచినప్పుడల్లా వచ్చి కూర్చునేవాడు. ఆయన ఒకటే మాట అనేవాడు, ఏంటి సార్ ఇన్నిసార్లు మీరు వస్తున్నారు, పెద్దవారు పెద్ద అంటే రమ్మంటే వచ్చాను కదా. కాదయా కోట, నేను చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమాలు తీశాను, కానీ నీలాగా విషయం ఉన్న వాడి దగ్గర ఎవరి దగ్గర చేయలేదు. నేను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి రోజు వచ్చి కూర్చొని ఆ కబుర్లు చెప్పేవాడు. అలా అని చెప్పి నేను గర్వపడతామా? అది ఒక సర్టిఫికేట్లో వీళ్ళ మహానుభావుల దృష్టిలో కూడా మనం వెళ్ళాం అని గర్వపడకుండా ఉంటే లాంగ్ లివ్ ఉంటుంది మనకి.